రే మామ, ఒకసారి నేను ఒక వీడియో ప్లే చేశాను, ఆ వీడియో మొత్తం చూడు ఒకసారి. హిందుల్లారా, ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మీ గురించే చేస్తున్నాను నేను. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఇరాన్ సుప్రీం లీడరు ఖైమని. ఆ యుఎస్ఏ ఇంకా ఇజ్రాయెల్ కలిపి వీడిని లేపేశారు. వీడిని లేపేయంగానే పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలు అందరు ప్రొటెస్టులు చేస్తుర్రు, అల్లా కొల్లలు చేస్తుర్రు. అండ్ బంగ్లాదేశ్ లో ఉన్న ముస్లింలు అందరూ అల్లా కొల్లలు చేస్తున్నారు, ప్రొటెస్టులు చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా చేసుకొని మనకు సంబంధం లేదు. కానీ ఇండియాలో ఉన్న ముస్లింలు కూడా ప్రొటెస్టులు చేస్తున్నారు, అల్లా కొల్లలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు వాళ్ళ అమ్మ మొగుడు చనిపోయినట్టు. ఇంకొకటి, వాళ్ళ అమ్మ మొగుడు చనిపోయినాడు అని చెప్తాను. మీ అమ్మమ్మ కూడా ఏమన్నా చనిపోయినాడా? మీ అమ్మమ్మ కూడా ఏమన్నా మాకు ఇస్తున్నాడా? నువ్వు ఎవరికి పుట్టావా అని మేము అడగచ్చు, ఎంతమందికి పుట్టావా అని అడగచ్చు. మీ నాయనకే పుట్టావా లేకపోతే ఇంకా ఎవరికన్నా పుట్టావా అని మేము అడగచ్చు. కానీ మేము అడగము, సరేనా? నీ పని నువ్వు చూసుకో. ముస్లిమ్స్ మొట్ట ఎందుకు గుడుస్తున్నావు, సరేనా? మీ పక్కన నువ్వు ఒకవేళ రోడ్డు పైన పోతా అంటే యాక్సిడెంట్ ఏమైనా చచ్చిపోతే ముస్లిమ్స్ కానీ లేకపోతే వేరే కులం వాళ్ళు కానీ పోతా అంటారు, నీకు సహాయం చేయరు. అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ ఎక్కారు. అంబులెన్స్ డ్రైవర్ కూడా ముస్లిమ్స్ ఉంటారు చాలామంది, సరేనా? జాగ్రత్తగా మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, సరేనా? గుద్ద మూసుకొని నీ వీడియోస్ నువ్వు చూసుకో. ముస్లిమ్స్ మాట అని నువ్వు ఎత్తద్దు. నీకు అవసరం ఏంటి? నా మొడ్డ అని రాయ అని చెప్తాను తనడు. మధ్యలో ఈయనకేంటి అవసరము? ముస్లిమ్స్ ఏడుస్తారు, లేకపోతే వాళ్ళది మేము ఏం చేసుకుంటామో నీకెందుకు రా హౌలే గుడ్డి లంజా కొడక? నీకు అవసరమా? నువ్వు వీడియోస్లో యాదో చేసుకుంటానో నీ వీడియోస్ నువ్వు చేసుకో. ముస్లిం మొడ్డ ఎందుకు గుడుస్తానో?